ఒకళ్ళ మాట ఎవరు నమ్మరండి. రోజులు మంచివి కదండి. ఆ పెద్దోడు నలుగురు అలా కూర్చొని రే తప్పురే బాబు అలాగే వెళ్ళకరంటే ఇంకెళ్ళండి బాబాయ్ గారు అని చెప్పేసి పక్కన పోయేవాడు. నీ బాబు సొమ్ము పెడుతున్నావు నాకు వెళ్ళనివ్వటానికి అంటున్నాడు. తిరగబడుతున్నాడు ఇంత కుర్రోడు కూడా. నా పని నీకు పని ఉందిరా, నేను స్పీడ్కి వెళ్తాను. ఏంటి అంటున్నాడు. అలా తలా నడపరు బాబు అంటే వినరండి. మనం చెప్తే వింటారండి. నీ బాబు సొమ్ము పెడతావా నాకు, నేను నన్ను చెప్తావా, నువ్వు ఓడరు నువ్వు అంటున్నాడు. వీధులు కూడా తిరగబడుతున్నారండి కుర్రోళ్ళు. వరకంటే బాబాయ్ తిడతాడో లేకపోతే పెద్దల్లో నలుగురిలోనూ కొడతారు. పని చేసేవాళ్ళం కదండి. తప్పులు లేవు ఒప్పులు లేవండి. అంటే ఇంత ముందు భయంతో గౌరవం రెండు ఉండేదండి పెద్దలు. ఇప్పుడు గౌరవం భయం మొత్తం పోయింది. భయం పోయిందండి, గౌరవం పోయిందండి. గౌరవం ఇంకా అన్నీ పోయినాయండి, ఇంకేం లేదు. ఎవరన్నా రైతు ఉంటే పాలేరు మీద ఎవరన్నా చేయి చేతి కలపడిపోయింది రైతు. ఈ పాలేరు తప్పు చేస్తుంటే ఇంక రైతు వచ్చి మిమ్మల్ని ఏమితే ఆయన చేయగలుగుతుంటే అంటే అలాగా ఒకటి దూరం అయిపోతున్నాయండి. మరి మేము దూరం కాసిపోలేమండి. మేము ఎవడన్నా గబ్బుని తోటకి వెళ్ళింది అనుకో, వాడు మమ్మల్ని తిట్టినా కొట్టినా ఇలా పలానోడు ఇలా తిట్టాడండి కొట్టాడండి అన్నాం అనుకోండి, కర్ర వేసుకున్నాడు మీదకి వెళ్ళిపోడండి మనల్ని వెనక పెట్టి. నా పాలేరుని ఎందుకు చేసారు అలాగే నువ్వని. ఎరా రూపు నీ పాలేరు అయితే వదిలిపెట్టడానికి దూడల్ని మొత్తం చేసుకుంటా చుట్టాను తిట్టితే ఒక బాబు మీరు రైతు కింద చెప్పారు, నేను అయితే కంగారు పడ్డాను కానీ అని చెప్పి మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆయన మన దగ్గరికి వచ్చేవాడండి. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఇంకా ఆడి మీద ఇటు తిరగబడిపోతుంటాడు. కొట్టకపోతే ఆడేం చేస్తాడండి. అలాగండి పూర్వం అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంటుంది.